ఇప్పుడు ఈ సినిమాల దగ్గర నుంచి మెడ్రాస్ షిఫ్ట్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది కదా. షిఫ్ట్ అయిపోయినాక మీరు హైదరాబాద్ రాలా, బట్ సినిమాలు తగ్గిపోయినట్టున్నాయి కదా. అప్పుడు తగ్గినాయా? నాకు నిజం చెప్పాలంటే ఒక శివ అనే సినిమా తర్వాత అంత పెద్ద హిట్ పడిందని సినిమాలు లేవు. శివ తర్వాత లేవు. ఎవరినైనా అడిగితే సార్ ఈ సంవత్సరం ఈ సినిమా, ఈ సంవత్సరం ఈ సినిమా, ఈ సంవత్సరం ఈ సినిమా, ఈ సంవత్సరం 7.5 years చెప్తే కరెక్టేనన్నా. 365 రోజులు, 365 రోజులు 15, 20, 25 రోజులు పనిచేయడం కాదు కదా. సో ఆ ఉద్దేశంతో నేను అన్నాను నాకు సినిమాలు లేవు అనేసరికి ఇట్ హ్యాపెండ్ అండి. అది ఎవ్రీథింగ్ నేను పాజిటివ్గా తీసుకుంటాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈవెన్ తను మా పెళ్ళి December 21st, 1989. ఆ రోజుకి తను దగ్గర ఆన్ అన్ యావరేజ్ మినిమం 3-4 పాటలు పాడేది. 90 June అంటే కరెక్ట్గా 6 నెలలు మా పెళ్ళైన తర్వాత అమ్మాయి కెరియర్ టోటల్ 0. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ సినిమా పాట పాడలేదు. ఎవరు పిలవలేదు. 90 తర్వాత ఎవ్వరు పిలవలేదు ఇప్పటిదాకా. ప్రైవేట్ ఆల్బమ్స్ ఎవరో పిలిచేవారు ఇది చేస్తున్నారు, ఇప్పుడు కూడా కలదు. అది వేసారు. అలాగే నా కెరియర్ ఇవాళ కూర్చుని అప్పుడు నాకు చాలా మదన పడిపోయేవాడిని. ఏంటప్పుడు మన ఇళ్లలో ఎలా ఉంటుంది చూసారా, అతన్ని చేసుకున్న తర్వాత ఎలా అయిపోయింది అని. వైసీ వర్స ఆల్సో. ఏంట్రా అంటే ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే నువ్వు కీడించి మేలించడం, యూ టేక్ ది పాజిటివ్ సైడ్ అని సే బహుశా మా ఇద్దరి మధ్య ఒక వండర్ఫుల్ బాండింగ్ కుదరడానికి భగవంతుడు ఇచ్చేసాడేమో అనిపిస్తుంది. తను బిజీగా ఉండి నేను బిజీగా ఉంటే ఇంత అండర్స్టాండింగ్ ఉండకపోయి ఉండలేదు. ఆ అండర్స్టాండింగ్ కుదరడానికి భగవంతుడు ఇచ్చేసాడేమో. టేక్ ఇట్ పాజిటివ్లీ దట్ వే. అండ్ ఇంకొకటి నేను బాగా నమ్మేది ఏంటంటే నాలాగే నాతో పాటు ఎంతోమంది ఈ ఇండస్ట్రీలో నిలబడాలని వచ్చారు. అన్ఫార్చునేట్లీ కొంతమంది ఈ ప్రపంచంలోనే లేరు, కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియదు. బట్ ఇప్పటికీ నేను సాగుతూనే ఉన్నాను ఒక యాక్టర్. అది నిజంగా మరి వరం. అది బహుశా నాకు టు లెర్న్ ఎ లాట్ మోర్ కంపోజర్ ఇవన్నిటికీ చేయాలని భగవంతుడు చేసాడేమో అని. నాకు ఈ యూనియన్లు అన్నీ చూస్తూ ఉండేవాడిని కదా. చూస్తున్నప్పుడు చాలామంది వచ్చి 5,000, 2,000, 3,000 కూడా ఇబ్బంది పడతారు అని నేను అనుకునేవాడిని కదా, నమ్మేవాడిని కదా. పాయింట్ ఏంటంటే వాళ్ళు అడిగేవారు. నేను వీళ్ళంతా దొంగలు, దుర్మార్గులు, వీళ్ళకి ఏముంటుంది, సినిమాలు ఏం చేసుకుంటున్నారు కదా, ప్రతి వాళ్ళకి ఇంత రెమ్యునరేషన్స్ వస్తున్నాయి అనుకునేవాడిని. ఆఫ్ లేట్ అంటే అప్పుడు మనం బిజీగా ఉండేవాళ్ళం కాబట్టి మనకేం తెలియదు, కష్టాలు తెలిసే కదా, ఏదో ఒకటి రొటేషన్ ఉండేది. అయిపోయిన తర్వాత నాకు అర్థమయ్యింది ఏంటంటే బయటికి కనపడదు. ఇప్పుడు సుధాకర్ ఆర్టిస్టు, శైలజ సింగరు, ఇవి కాకుండా ఫ్యామిలీ బాలు గారి సిస్టరు, ఏదో మొత్తానికి అంతా ఉంది. వీళ్ళకి ఏంటి దుబ్బిడాయి, అలాగే భరద్వాజ డైరెక్టరు, తమ్మరెడ్డి కృష్ణమూర్తి గారు అబ్బాయి, వీళ్ళకి ఏంటి దుబ్బిడాయి అంటే మనకే ఒక ఫీలింగ్. ఇబ్బందులు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళకి ఎంత ఉంటాయి, రొటేషన్స్ అనేది ఎంత ఉంటాయి. పోనీ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మీ ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ పెద్ద ఎచ్చులకు పోయి తగలబెట్టే బ్యాచ్ కాదు, అయినా కానీ ఇబ్బందిగానే. అలాంటిది మిగిలిన వాళ్ళు ఎంత ఉంటారు, ఇది అర్థం చేసుకుంటే నాకు ఇంతకాలం పట్టిన వయసు పట్టింది. మనకి అన్ఫార్చునేట్గా ఏంటంటే సార్, ఈ పాయింట్కి చెప్పానండి, మనం వీ లివ్ ఇన్ సినిమా ఇస్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్. ఇట్స్ అన్ ఎవ్రీథింగ్ మేక్ బిలీవ్. ఈ మేక్ బిలీవ్ అనే జీవితాలు కూడా అంటుపోయింది. బయటికి అందరూ అట్ట కనపడేసరికి మనకి నేను నా దీంట్లోనే చెప్తాను. నేను మెడ్రాస్లోని అప్పటికి టెలివిజన్ అవన్నీ చేసి ఎప్పుడైనా ఆ పాండి బజార్ అవన్నీ నడుచుకుంటూ వెళ్ళాను. అదేంటండి మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, నడవకూడదా, అది తప్ప అని అడిగేవాడిని. లేదండి మీలాంటి వాళ్ళు ఏంటంటే నడవడం లేదండి, ఇది ఒక చిన్న సార్ట్ ఆఫ్ అన్ ఎక్సర్సైజ్. నాదేనంటే ఆర్థికంగా ఇది ఉంది, మనం తప్పించుకోవాలి అక్కడ. చిన్న సార్ట్ ఆఫ్ అన్ ఎక్సర్సైజ్ అండి, ఇంటికి చేస్తున్నట్టు ఉంటుందండి, మీరు కూడా ఇలా. బట్ నా దగ్గర కార్ లేదని చెప్పేవాడిని కాదు. సో ఇదేంటంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏంటంటే సినిమా వాళ్ళు అనేసరికి మనం తినేది నోట్ల కట్టలు, మనం పడుకునేది నోట్ల కట్టలు, మన స్నానం చేసేది నోట్ల కట్టలు అన్న ఒక భావన.
దట్ ఈస్, బట్ అందరికీ అది ఉండదు. ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఉండదు అది. అందరికీ ప్రాబ్లం. అందరికీ ఎంత చెట్టుకంత గాయాలని ప్రతి వాళ్ళకి ఎవరి కష్టాలు అంతే, అంటే తప్పదు అది. అండ్ మీరన్నట్టు ఆర్థికంగా చూసుకుంటే సార్, సినిమా పరిశ్రమ నేను చూసిన మార్పు, చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి ఒక ప్రొడక్షన్ మేనేజర్ వారధి ప్రొడ్యూసర్కి 24 రారు, సార్ ప్రొడ్యూసర్ గారు బాగుండాలి, ఇది కొంచెం చూడండి సార్ అని మాట్లాడేవారు. అండ్ మాట్లాడిన అనా పైసాతో షెడ్యూల్ వైజ్ ఇది ఇచ్చేసేవాడు. లాస్ట్లోకి డబ్బింగ్ టైంలో ఏమైనా బ్యాలెన్స్ మిగిలినా కూడా కొంచెం టైట్గా ఉంది సార్. రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా వచ్చిన సందర్భాలు నాకున్నాయి. సినిమా ఆడకపోతే సార్ మీకు 5 రూపాయలు ఇవ్వాలి, సినిమా ఆడలేదు సార్, ఇగో బ్యాలెన్స్ 2.5 తీసుకోండి సార్, నెక్స్ట్ ఫిలంలో చూసు, ఇది ఉండేది. ఈ పద్ధతి నుంచి ఇప్పుడు టోటల్గా మారిపోయింది. ఇదంటే చాలామందికి నచ్చదు నేను చెప్తున్నప్పుడు. వారధి అనేది పోయింది. ఈ వారధి ఏమైపోయింది, నాకెంత లాభం అన్నది వచ్చేసి అక్కడ మారిపోయింది టోటల్. ఇవాళ చాలామంది చెప్తారు సార్, మీకు స్పెషలీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చిన అడ్వాన్స్ సార్, దాని తర్వాత డబ్బులు వసూలు చేయడానికి మీరు బయట కెమెరా ముందు కన్నా బాగా నటించాలండి. సో ఈ దీంట్లోనే ఇప్పుడు ఒక రినౌండ్ క్యారెక్టర్ యాక్టర్కే ఈ పరిస్థితి అంటే మిగతా వాళ్ళకి మనం కష్టాలు. అది మనం అడగకలే, ఇవ్వకపోతే రావా అంటే నెక్స్ట్ డే ఉండడు. ఇంక్లూడింగ్ మీరు మా స్మాల్ టైమ్ ఆర్టిస్టులు అనే వీళ్ళందరినీ, దట్ ఈస్ ది ప్రాబ్లం అయిపోయిందండి. ఇప్పుడు పాత సామెతలో ఉంటే నువ్వు బతుకు, నీతో పాటు 4 బతికించండి. ఇప్పుడు అది పోయింది, 4 నేను బతికితే చాలు అనేది వచ్చేసేది. ఎంతకాలం ఇప్పుడు ఇవన్నీ అంటే చెప్పుకోవడానికి చదువుకోవడానికి చాలా బాగుంటాయి అనిపిస్తుంది. బట్ ఒక్కొక్కసారి ఆలోచిస్తే మనకు చాలా జ్ఞానం వస్తుంది. అలెగ్జాండర్ అంత సంపాదించి ఫైనల్గా పోయేటప్పుడు ఇలా పెట్టుకుంటూ వెళ్ళాడు. ఏంటి దాని తాత్పర్యం ఏంటంటే, నేను ఎంత సంపాదించి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళను అని. ఇది అర్థం చేసుకోగలిగితే నీ మనస్తత్వం కానీ, నీ ప్రవర్తన కానీ, నీ ఆలోచన విధం కానీ అన్నీ మారుతాయి. పిచ్చోడు అన్నారనుకోండి, అయిపోయింది ఇంకా. అందుకనే కృష్ణుడు బాణం ఏలుగు తగిలితే చచ్చిపోయాడని చెప్తారు. అంటే జనానికి చెప్పడం కోసమే అది రాసి ఉంటారు. ఎందుకంటే దేవుడు లాంటి వాడికి కూడా ఇది తప్పదు. కాబట్టి సో ప్రతిదానికి నేను గొప్పవాడిని అనుకోవటం కాదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్తాం. ఆయన అన్ని మంత్రాలు మాయలు చేసిన. మీరు అన్నట్టు దీని మీదేను నార్మల్గా ఇది చూస్తుంటే శనేశ్వరుడు నార్మల్గా మనకి ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ పర్సన్. ఈజ్ అ పర్సన్ హూ గివ్స్ యూ థాట్ ప్రాసెస్. బట్ దానికంటే పరీక్షలు పెడతాడు. ఇప్పుడు విధంగా అమ్మా వచ్చేసిందండి అలాంటిది. అదే చెప్తున్నాడు, శ్రీకృష్ణుడు లాంటి వాడే మీరు చెప్పిన ఆయనే వెళ్ళి పొదలో దాక్కోవాల్సి వచ్చింది ఈయన దగ్గర తప్పించుకోవడానికి. అది ఆలోచిస్తే ఇది కంపేర్ చేసుకుంటే ఎంత తాత్పర్యం ఉంది దాంట్లోని. అది తెలుసుకుంటే మీకు అసలు జీవితం కానీ ఆలోచన విధం కానీ అన్నీ మారిపోతాయి. లేకపోతే ఇంకా మామూలేది. చెబుదాం అనేది వాళ్ళు కూడా చెప్పింది, అందుకని చేసింది. అందుకని హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.